మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఏదైనా ఫామ్ను ఫిల్ చేస్తున్నప్పుడు కొన్ని కంపల్సరీ ఫీల్డ్స్ని అబ్జర్వ్ చేశారా? అదే ఎస్క్యూఎల్లో ఎగ్జాక్ట్గా నాట్ నల్ కన్స్ట్రైంట్ అంటే. మీరు డేటాబేస్లో ఉన్న నల్ వాల్యూస్ ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేస్తున్నారా? ఈ వీడియోలో రియల్ టైమ్ సినారియోస్ ద్వారా నాట్ నల్ గురించి ప్రతి ఒక్క విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని ద్వారా మీకున్న కన్ఫ్యూజన్స్ మొత్తం జీరో చేద్దాం. ప్రతి ఒక్క సినారియోని ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మీకు టాస్క్ ఇక్కడ సెలెక్ట్ నల్ ప్లస్ 5. ఇది ఒక ట్రికీ ఇంటర్వ్యూ క్వశ్చన్. మీరు దీన్ని ఎస్క్యూఎల్ ఓపెన్ చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఏమొచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. సో మనం ఈ స్క్రీన్ని అబ్జర్వ్ చేస్తే కనుక నాట్ నల్ కన్స్ట్రైంట్ అంటే డేటాబేస్లోకి నల్ వాల్యూస్ రాకుండా చూడటమే దాని మెయిన్ గోల్. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఏదైనా ఆన్లైన్ ఫామ్లో మీరు రిక్వైర్డ్ ఫీల్డ్స్ చూశారు అంటే అవి డేటాబేస్తో కంపేర్ చేసినప్పుడు నాట్ నల్ కన్స్ట్రైంట్ అని అర్థం. సో నల్ అంటే ఏంటి? నల్ అనేది ఇట్స్ నాట్ ఏ జీరో ఆర్ స్పేస్ ఆర్ ఎనీ ఎంప్టీ స్ట్రింగ్. ఇట్ రిప్రజెంట్స్ మిస్సింగ్ ఆర్ అన్నోన్ డేటా ఫర్ నౌ. మరి నాట్ నల్ కన్స్ట్రైంట్ అనేది కాలమ్ లెవెలా, టేబుల్ లెవెలా ఆర్ బోత్ లెవెల్సా అంటే, నాట్ నల్ కన్స్ట్రైంట్ని మనం కాలమ్ లెవెల్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలం. రిమెంబర్. సో ఫైనల్లీ ఆన్లైన్ ఫామ్లో రిక్వైర్డ్ ఫీల్డ్స్ అంటే నాట్ నల్. అవే ఫీల్డ్స్ ఆప్షనల్ ఫీల్డ్స్ అయితే నల్ అలౌడ్ కాలమ్. ఫ్రెండ్స్, మీకు టాస్క్ ఇక్కడ కన్సిడర్ మనకి ఎంప్లాయీ టేబుల్ ఉంది. సో టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ నేమ్ కాలమ్కేమో నాట్ నల్ కన్స్ట్రైంట్ అప్లై చేసాం మనం. సో ఇప్పుడు నేను కనుక ఎంప్లాయీ నేమ్ నల్ వాల్యూస్ పాస్ చేస్తే రిజల్ట్ ఏంటి? ఎస్క్యూఎల్ని ఓపెన్ చేసి ఈ టేబుల్ని క్రియేట్ చేసి ఇన్సర్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఏమొచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. ఎస్క్యూఎల్ సర్వర్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి మీరు స్మాల్ లెటర్స్లోనైనా రాయొచ్చు, క్యాపిటల్ లెటర్స్లోనైనా రాయొచ్చు, మిక్స్డ్ కేసులోనైనా రాయొచ్చు. నేను ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేస్తున్నా, చూడండి. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ ఐడి కాలం తీసుకుంటున్నా, డేటా టైప్ ఇంటిజర్ డిఫైన్ చేస్తున్నా. ఎంప్లాయీ ఖచ్చితంగా ఐడి ఉండాలి కాబట్టి నాట్ నల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా ఇక్కడ. అలాగనే ఎంప్లాయీ నేమ్ కూడా, నేమ్ లేకుండా ఏ ఎంప్లాయీ ఉండడు కాబట్టి ఎంప్లాయీ నేమ్ని తీసుకుంటున్నా. వేర్ క్యార్ అంటే వేరియబుల్ క్యారెక్టర్. సైజ్ ఎంత ఇస్తున్నానంటే మ్యాక్సిమం 50 క్యారెక్టర్స్ అని చెప్తున్నా. సో నేమ్ లేకుండా ఏ ఎంప్లాయీ ఉండడు కాబట్టి నాట్ నల్ కన్స్ట్రైంట్ని డిఫైన్ చేస్తున్నా. నెక్స్ట్ శాలరీ కాలంకి వెళ్తున్నా. శాలరీ కాలం డెసిమల్ తీసుకుంటున్నా. (10/2). దీనిని మాత్రం నేను నల్ వాల్యూస్ అలౌ చేసే విధంగా వదిలేస్తున్నా. ఎందుకంటే చాలా ఆర్గనైజేషన్స్లో చాలామంది ఇంటర్న్స్ వస్తుంటారు. సో ఇంటర్న్షిప్ కోసం వచ్చే వాళ్ళకి చాలా కంపెనీస్ శాలరీస్ ఇవ్వకపోవచ్చు. అందుకనే ఇక్కడ నేను శాలరీ నల్ అలౌడ్ ఫీల్డ్గానే వదిలేస్తున్నా. ఇప్పుడు టేబుల్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. క్రియేట్ చేసిన టేబుల్ని మనం ఒకవేళ డిలీట్ చేసేద్దాం అనుకుంటే ఎలా రాయాలో కూడా చూద్దాం. డ్రాప్ టేబుల్. మీ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీస్. ఇలా రాయడం వల్ల ఒక ప్రాబ్లం ఉంది. ఒకవేళ డేటాబేస్లో మీరు టేబుల్ లేకుండా డిలీట్ చేసే ప్రయత్నం చేస్తే కనుక
ఎర్రర్ మెసేజ్ వస్తుంది, టేబుల్ డజంట్ ఎగ్జిస్ట్ అని. అందుకనే ఆ ఎర్రర్ ఎప్పుడు రాకుండా ఉండడం కోసం ఇఫ్ ఎగ్జిస్ట్స్ అని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నా. దీని మీనింగ్ ఏంటంటే డేటాబేస్లో టేబుల్ ఉంటేనే డిలీట్ చేయండి, లేదు నో ఎర్రర్ మెసేజెస్ విల్ కమ్. కమాండ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు మళ్ళీ టేబుల్ని క్రియేట్ చేస్తున్నా చూడండి. టేబుల్ క్రియేట్ అయ్యిందా లేదా ఇక్కడ జస్ట్ రీఫ్రెష్ చేసి చూడండి. దీన్ని ఎక్స్పాండ్ చేసినట్టయితే కాలమ్స్ కూడా చూడొచ్చు. నాట్ నల్, ఎంప్లాయీ నాట్ నల్, ఎంప్లాయీ ఐడి నాట్ నల్, శాలరీ మాత్రం నల్. అయితే ఇక్కడ నాట్ నల్ కన్స్ట్రైంట్ని లాజికల్గా టేబుల్కి ఎలా యాడ్ చేయాలి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడే కన్స్ట్రైంట్స్ అన్ని యాడ్ చేసేసా. ఒక్కొక్క సందర్భంలో మీరు టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు కావాల్సిన కన్స్ట్రైంట్స్ యాడ్ చేసి ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఏం చేస్తాం, తరువాత లాజికల్గా కన్స్ట్రైంట్స్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నేను టేబుల్ని డ్రాప్ చేసేస్తున్నా. ఈసారి కన్స్ట్రైంట్స్ లేకుండా, అంటే ఎంప్లాయీ నేమ్ లేకుండా టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. చూడండి, అది కరెక్ట్గానే క్రియేట్ అయ్యిందా లేదా తెలియాలి అనుకుంటే కనుక జస్ట్ రీఫ్రెష్ చేద్దాం. కాలమ్స్లోకి వెళ్తే ఈసారి ఎంప్లాయీ నేమ్ అనేది నల్ అలౌ చేస్తుంది. కానీ మన కాన్సెప్ట్ ఏంటి, ప్రోగ్రామేటికల్గా కన్స్ట్రైంట్ని టేబుల్కి యాడ్ చేద్దాం అనేది మన గోల్. నేను రాస్తున్నా చూడండి, ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ కాలమ్ నేమ్. ఏ కాలంకి నాట్ నల్ కన్స్ట్రైంట్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ రాస్తున్నాం. ఎంప్లాయీ నేమ్, డేటా టైప్ కూడా రాయాలి, వేర్ క్యార్ ఆఫ్ 50. అండ్ మన గోల్ నాట్ నల్ కన్స్ట్రైంట్ ఇంప్లిమెంట్ చేద్దాం అనేది మన గోల్. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇక్కడ వరకు మీరు చూసినట్టయితే నాట్ నల్ ఉంది. ఇప్పుడు నాట్ నల్ ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి రీఫ్రెష్ చేసి చూస్తాం. నాట్ నల్ సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేసాం. సో ఇక్కడ మీకు ఇంకొక పాయింట్, ఆల్రెడీ ఎస్క్యూఎల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ నా వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళకు ఒక క్వశ్చన్ ఉండాలి. కన్స్ట్రైంట్స్ యాడ్ చేయడానికి యాడ్ కన్స్ట్రైంట్ నేమ్ అనే సింటాక్స్ని వాడుతాం కదా, మీరేంటి ఆల్టర్ కాలం నేమ్ డేటా టైపు నాట్ నల్ అని రాస్తున్నారు అని అడగచ్చు. ఎస్క్యూఎల్లో నాట్ నల్ కన్స్ట్రైంట్ని అది ఒక సెపరేట్ ఇండిపెండెంట్ కన్స్ట్రైంట్గా ట్రీట్ చేయటం లేదు. దాని డిజైన్ అలా ఉంది. అందుకనే మనం ఇది ఒక కాలం ప్రాపర్టీగా ట్రీట్ చేస్తుంది కాబట్టి మనం కాలంని మాడిఫై చేయాలంటే ఎలా సింటాక్స్ రాస్తాం, ఆల్టర్ కాలం నేమే రాస్తాం. సో ఆ విధంగానే ఇక్కడ రాస్తున్నాం. సో వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిపీటింగ్, ఎస్క్యూఎల్లో నాట్ నల్ కన్స్ట్రైంట్ని ఒక ఇండిపెండెంట్ కన్స్ట్రైంట్గా డిజైన్ చేయలేదు కాబట్టి అది ఒక కాలం ప్రాపర్టీగానే ఎస్క్యూఎల్ ట్రీట్ చేస్తుంది. కాబట్టి యాడ్ కన్స్ట్రైంట్ నేమ్కి బదులుగా ఆల్టర్ కాలంతోనే నేను కన్స్ట్రైంట్ని నాట్ నల్ కోసం యాడ్ చేస్తున్నా. ప్లీజ్ రిమెంబర్ దిస్ వ్యాలిడ్. ఇప్పుడు ఓకే, కన్స్ట్రైంట్ని యాడ్ చేసాం. అదే కన్స్ట్రైంట్ని తీసేయాలంటే సేమ్, వెరీ సింపుల్. ఇక్కడ నాట్ నల్ని తీసేయడం అంటే అర్థం ఏంటి, నల్ వాల్యూస్ అలౌ చేసేటట్టుగా మనం మోడిఫై చేయాలి. సో అంతే. మీరు నాట్ నల్ని డ్రాప్ చేయాలి అంటే వెరీ సింపుల్, నాట్ నల్ ప్లేస్లో నల్ అని రాయాలా అంటే నల్ అని రాయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ నల్లే. మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్ చేసి చూస్తున్నా చూడండి.
ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ నల్ వాల్యూస్ని అలౌ చేస్తుంది. ఎంప్లాయీ టేబుల్స్లోకి డేటాని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఐఎమ్ ప్రిపేరింగ్ ద ఇన్సర్ట్ కమాండ్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్ వాల్యూస్. ఎంప్లాయీ ఐడి 1 ఇస్తున్నా, నేమ్ నా నేమే సత్యనారాయణ రాస్తున్నా, శాలరీ. సో 3 కాలమ్స్కి కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎంప్లాయీ ఐడి నాట్ నల్, ఎంప్లాయీ నేమ్ నాట్ నల్, శాలరీకి కూడా నేను ఇన్పుట్ ఇచ్చాను. ఇప్పుడు ఇన్సర్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో 1 రో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చాం కాబట్టి ఎటువంటి ఎర్రర్ మెసేజెస్ మనకు రాలేదు. సో ఈసారి ఇదే ఇన్సర్ట్ కమాండ్ని ఎంప్లాయీ నేమ్ ఇవ్వకుండా చూద్దాం. ఎంప్లాయీ నేమ్ తీసేస్తున్నా, ఇప్పుడు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మీకు అక్కడ నేమ్ లేదు కదా అని ఏమీ ఇవ్వకుండా వదిలేయడానికి వీలు లేదు. దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో నా దగ్గర నేమ్కి కావాల్సిన ఇన్పుట్ లేదు అని చెప్పడమే నల్. సో నల్ ఈజ్ నథింగ్ బట్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్. ఇన్సర్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఏముంటుంది, కెన్ నాట్ ఇన్సర్ట్ ద నల్ వాల్యూస్ ఇన్ టు ద కాలమ్ ఎంప్లాయీ నేమ్. ద రీజన్ ఈస్ వీ హ్యావ్ డిఫైన్డ్ దట్ ఈఎంపీ నేమ్ యాజ్ నాట్ నల్ కన్స్ట్రైంట్. అంటే ఎంప్లాయీ నేమ్లోకి నల్ వాల్యూస్ని అలౌ చేయకూడదు అని కాలం లెవెల్లో మనం ఆల్రెడీ కన్స్ట్రైంట్ రాసున్నాము. ఐ హోప్ ఈ 2 కేసెస్ అర్థమయ్యాయి అనుకుంటున్నా. కావాల్సిన ఫీల్డ్స్ అన్నిటికి ప్రాపర్గా ఇన్పుట్ ఇవ్వడం, ఏదైనా కావాల్సిన ఫీల్డ్కి ప్రాపర్గా ఇన్పుట్ ఇవ్వకపోవడం. ఇప్పుడు థర్డ్ కేసు చూద్దాం. కొంతమంది ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ ఏ నేమో లేదు కదా, ఇది కూడా నల్లేమో. నో, సింగిల్ కోట్స్ మధ్యన మీరు ఏమీ రాయకపోయినా ఎస్క్యూఎల్ దానిని సంథింగ్ ఉన్నట్టుగానే ట్రీట్ చేస్తుంది కాబట్టి, సో సింగిల్ కోట్స్ మధ్యన మనం ఏమీ రాయలేదు అంటే మాత్రం దాని నల్ కింద ఎప్పుడూ కూడా ఫీల్ అవ్వద్దు. మన టేబుల్లో ఉన్న డేటాను మనం చూద్దాం అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ టేబుల్ మీద రైట్ క్లిక్ కొట్టి జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలు. తక్కువ రికార్డ్సే ఉన్నాయి కాబట్టి మనకు చూపించేస్తుంది. See here, మన దగ్గర ప్రైమరీ కీ లేదు కాబట్టి, ఓన్లీ నాట్ నల్లే కాబట్టి ఎన్ని రికార్డ్స్ అయినా సేమ్ నేమ్తో తీసేసుకుంటున్నాయి. చూడండి, ఇక్కడ ఈ ఎంటీ స్ట్రింగ్ అంటే ఈ సింగిల్ కోట్స్ మధ్యన ఏమీ లేకుండా రాసింది కూడా డేటాబేస్లోకి ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇది ఫైనల్ స్టెప్. నేను ఎంప్లాయీస్ అనే టేబుల్ని క్రియేట్ చేశా. ఇందులో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, శాలరీ, సిటీ, హైయర్ డేట్ ఈ కాలమ్స్ తీసుకున్నా. వాటికి కొన్ని ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసా. వాటిలన్నిటిని డేటాబేస్లోకి డంప్ చేసా. ఆ డేటాను ఒకసారి చూద్దాం అనుకుంటే అది ప్రాక్టీస్ అనే డేటాబేస్లో పెట్టాను కాబట్టి రిఫ్రెష్. టేబుల్ మీద రైట్ క్లిక్ కొట్టి సెలెక్ట్ టాప్ 1000 రోస్ కొట్టామనుకోండి, డేటా తక్కువ ఉంది కాబట్టి డేటా అంతా వచ్చేస్తుంది మీకు. ట్వంటీ రోస్ ఇక్కడ ఉన్నాయి. ఫెచ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ నల్. డిపార్ట్మెంట్ నల్ ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ అంతా కావాలంట. సో see here, ఓకే కదా, వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ నల్. అదే డిపార్ట్మెంట్ నల్ వాల్యూస్ లేని ఎంప్లాయీస్ లిస్ట్ కావాలి అంటే కనుక జస్ట్ అదే విషయం, డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ నల్. సో డిపార్ట్మెంట్ నల్ వాల్యూస్ లేని ఎంప్లాయీస్ లిస్ట్ అంతా కావాలి. మీరు చూసినట్టయితే డిపార్ట్మెంట్ కాలంలో ఎక్కడ కూడా ఎంప్లాయీస్ నల్ వాల్యూస్తో లేరు. ఐ హోప్
ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు అర్థమైంది అనుకుంటా. స్టిల్ మీకు ఏవైనా క్వశ్చన్స్ లేదు సమ్వేర్ నా ఎక్స్ప్లెనేషన్ వల్ల మీకు అర్థం కాకుంటే దయచేసి కామెంట్లో రాయండి. వీలైనంత తొందరగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నా వీడియోలో ఉన్న కంటెంట్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక హైప్ ఇవ్వండి. అది వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశాన్ని నాకు ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.